అన్నా నీ రోల్ మోడల్ ఎవరన్నా? అవకాశాల కోసం ఏదో స్టంట్లు చేసి ఏదో చేద్దామని నేను రాలా. నేను ఆల్రెడీ యాశాలు నేను కూడా వేసాను చిన్నప్పుడు. నాకు 22-23 ఏళ్ళు ఉన్నప్పుడు యాశాలు నేను కూడా వేసాను. నరేంద్ర మోడీ గారు చిరపరాని తప్పులు ఏమేం చేశాడో చరిత్ర ఒకసారి తిరగేసి చూస్తే తెలుస్తుంది. యూట్యూబ్లో పిచ్చడుగా ట్రెండ్ అవుతున్న ప్రేమ్ పి సతీష్ అన్న దగ్గరికి అయితే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాం. ఇదే అన్న ఉండే ప్లేస్ అయితే ఇది ఐటీసీ కోహినూర్ నుంచి స్ట్రేట్ వస్తే డెడ్ ఎండ్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. అన్నా నీ రోల్ మోడల్ ఎవరన్నా? దేంట్లో ఏ విషయంలో ఏ ఆస్పెక్ట్ లో? అంటే రాజకీయ పరంగా అయినా లేకపోతే రాజకీయ అంటే ఒక్కొక్క ఫీల్డ్ లో చెప్పు, నాకు తెలిసింది చెప్తా. అంటే ఇప్పుడు పొలిటికల్ గా ఎవరు అంటే నీకు ఇష్టం? పొలిటికల్లీ పివి నరసింహారావు గారు, నరేంద్ర మోడీ గారు, ఉన్నారు చాలా మంది, సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, చాలా మంది ఉన్నారు. అన్న ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూలలో చూసిన, అంటే సుభాష్ చంద్రబోస్ గురించి మీరు చాలా బాగా చెప్తున్నారు. అంటే ఆయన అంత ఫేవరెట్ మీకు ఎందుకు? ఆయన చేసిన పనులకి, ఆయన లుక్కు, ఆయన చేసిన పనులకి, ఆయన కన్న కళలకి, ఆయన చేసిన పనులకి, ఆయన డెడికేషన్కి, ఆయన ఆనెస్టీకి, ఆనెస్ట్ డెడికేషన్కి. అంటే ఇంకో ఆ ఇంటర్వ్యూలో చూసిన గాంధీ గారిని తిడుతున్నారు మీరు, దాన్ని అది కూడా నేను చూసిన. అంటే ఎందుకు అంత? అది కూడా ఆయన చేసిన పనులకి, ఆయన చేసిన పనులు ఏమేం చేశాడు చరిత్రలో, చిరపరాని తప్పులు ఏమేం చేశాడో చరిత్ర ఒకసారి తిరగేసి చూస్తే తెలుస్తుంది. నేను ఆయన ఏం తిట్టట్లా ఇక్కడ. పర్సనల్లీ నాకు సుభాష్ చంద్రబోస్ గారు అంటే పర్సనల్లీ అభిమానం ఏం లేదు. ఆయన లుక్స్కు, ఆయన ఆయన డ్రెస్ సెన్స్కు, లేదంటే ఇంక వేరే వాటిపైన నాకేం పర్సనల్గా ఏం లేదు. ఫర్ ద డీడ్స్ హీ డిడ్, ఫర్ ద విజన్ హీ హ్యాడ్, ఫర్ ద కైండ్ ఆఫ్ వర్క్ హీ హెస్ డన్, దానికి రెస్పెక్ట్. సేమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ కరప్టెడ్ వర్క్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ కనిపిస్తుంది కదా రియాలిటీ. 75 years నుంచి మనం మోస్తూనే ఉన్నాం కదా జేబులో. మనం ఒక్క నిమిషం వేరే వాళ్ళకి చెప్పు. ఇప్పుడు ఐటీ సెక్టర్ సైడ్ ఉంటున్నారు కొడుతున్నాడు ఏంటంటే దూరేసుకోమన్నాడా? అన్న కొడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు మాదాపూర్ ఇటు హైటెక్ సిటీ సైడే ఉంటున్నారు కదా, ఈ ఐటీ సెక్టర్ సైడ్ మీకు ఎట్లా అనిపిస్తాయి ఫీలింగ్? వాళ్ళందరూ చూసినప్పుడు ఐటీ జాబ్ చేయట్లేదు బ్రో. చేయట్లేదు కానీ అటు సైడ్ ఉంటారు, ఆ కల్చర్ మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కామెడీ యాశాలు నేను కూడా వేసాను చిన్నప్పుడు. నాకు 22-23 ఏళ్ళు ఉన్నప్పుడు యాశాలు నేను కూడా వేసాను. అది ఇంకా వేస్తున్నారు, అదే డిఫరెన్స్. అన్న ఇంకోటి, ఈ యూట్యూబర్స్ అందరూ మిమ్మల్ని పిచ్చోడు అని thumbnails చేసి అదంతా చేస్తున్నారు, దానిపైన మీరు ఏం చెప్తారు? చేసిన వాళ్ళని అడగాలి, నన్ను కొడుతుంది. చేసిన వాళ్ళు దొరకవచ్చు. అంటే మీరు అక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారన్న ఆ ప్లేస్లో? అప్రాక్సిమేట్లీ 6-7 months. అవునా? అంటే అంతకుముందు ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఉన్నారన్న మీరు? అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నారని? 1.5 years. ఇప్పుడు కాదు, 2015 అక్కడ 1.5 years మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గర. ఇంకా నెక్స్ట్ ఎక్కడన్నా ప్లాన్ ఉందా? ఇక్కడ ఉంటారా? చూద్దాం. అంటే ఇప్పుడు చాలా మీకు అంటే చాలా ట్రైనింగ్లో వెళ్తున్నారు కదా మీరు, మీకు ఏమైనా ఛాన్సెస్ వస్తే మీరు వెళ్తారా? అంటే సినీ ఇండస్ట్రీ నుంచి కానీ లేక పొలిటికల్గా ఏదన్నా? ఓకే. అవకాశాల కోసం ఏదో స్టంట్లు చేసి ఏదో చేద్దామని నేను రాలా. నేను ఆల్రెడీ ఉన్న వాటినే ఎగ్జిక్యూట్ చేయడానికి, నేను ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేసి రకరకాల షేపులు తిరిగి ఇక్కడ కొంతకాలం అయింది. తక్కువ అదే మీరు నిజంగా మెకానిక్ వెళ్తే కొద్దిగా పెడుతుంది.